Guys, I'm going to prepare today egg puff. Egg puffని మనము యాక్చువల్గా ఓవెన్ లేకుండా ఎలా చేసుకుందాం ఇంట్లో నేను అది మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ సి ఐ హ్యావ్ టేకెన్ 2 cups ఆఫ్ మైదా. నా దగ్గర ఉన్న కప్తో 2 cups తీసుకున్నాను. అందులోకి నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ఈ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి నేను. అండ్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఇన్ టు దిస్. మీకు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పేసి. And then I'm going to add little bit of oil into this. Knead it like that of a dough. నీట్గా డవ్ లాగా మెత్తగా మనం నీట్గా డవ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇలా చిన్నగా డవ్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక పాలిథిన్ కవర్తో దాన్ని కవర్ చేసుకొని నియర్లీ ఒక 15 to 20 minutes నేను అలానే పెట్టేస్తాను. దాని తర్వాత నేను ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇలా నీట్గా క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. గాయస్ నేను కలిపి పెట్టుకున్నాను కదా, దీంతో ఇప్పుడు నేను పఫ్ చేయబోతున్నాను. పఫ్ ఎలా చేయాలంటే ఫస్ట్ నేను 1 layer ఆఫ్ దీన్ని డౌని ఒక రెక్టాంగిల్ షేప్లో నేను ఎలాబరేట్ చేసుకుంటాను. అండ్ సీ హ్యావ్ ఇట్ విల్ బీ ఇలా డస్ట్ చేసుకుని మనం ఒక రెక్టాంగిల్ షేప్లో మనం దీన్ని ప్రెస్ చేసుకుందాం. సీ గాయస్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో మీరు దీన్ని ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బటర్ని యాడ్ చేద్దాం. మీరు బటర్ని మొత్తం అంతా యాడ్ చేయండి, లేకపోతే మీకు బటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు అని అనుకుంటే మీరు కొంత బటర్ యూజ్ చేయండి. సో ఇలా ఈవెన్గా మీరు బటర్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ మీరు అలా స్ప్రెడ్ చేసుకోకపోతే మీరు దీన్ని 3 partsగా చేసుకోవడం అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. 2 partsలో అప్లై చేసి దీన్ని ఫోల్డ్ చేసినా ఓకే అనమాట. ఇది కొంచెం మనం ఫ్లోర్ని దీనిపైన ఇలా చల్లుకోవాలి. కొంచెం పిండిని ఇలా చల్లుకోండి. చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లేయర్స్ ఫామ్ అవుతుంది నీట్గా. అండ్ దీన్ని బుక్ ఫోల్డ్ లాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. From here to here I'm going to fold this. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని. ఇందుకోసం ఇంకొంచెం పిండిని మీరు దీనిపైన ఇట్లా చల్లుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఒక దానిపైకి మీరు ఏదో ఒక ట్రే కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకోండి. దానిపైకి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న మైదా పిండితో మనం చేసుకున్నాం కదా, దీన్ని మొత్తం తీసుకొని దీనిపైన పెట్టేసుకోవాలి. And we'll keep this in refrigerator for 15 to 20 minutes. పెట్టితే మనకి డవ్ అనేది కొంచెం స్టిఫ్ అవుతుంది. దెన్ అగైన్ మనం ఇలా 2 to 3 layers చేసుకోవాలి. నేను ఇందులో జస్ట్ 2 layers నేను చేస్తాను. మీకు కావాలి అంటే మీరు 3 layers చేసుకుంటే మీకు ఎక్కువ పఫ్ అనేది ఎక్కువ లేయర్స్ వస్తుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏదైనా తడి క్లాత్ని తీసుకొని లేకపోతే నాప్కిన్ కానీ తీసుకొని మనం దీనిపైన పెట్టేద్దాం. నేను నాప్కిన్ని ఫోల్డ్ చేస్తున్నా. దీన్ని అంతా తీసుకెళ్ళి మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 minutes పెట్టండి. పఫ్ కోసం అని చెప్పేసి మనం రిఫ్రిజిరేటర్లో పెట్టి అది బయటకు తీసేలోపు మనం దానికి కావాల్సిన స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందామండి. నేను చిన్నగా ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ తరిగి పెట్టుకున్నాను. నేను వీటిని ఇందులోకి ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. దానికి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా మీరు ఒక చిల్లీ చాలండి, లేకపోతే మీరు చిల్లీ కానీ ఒకవేళ కారం తక్కువగా ఉంటే 2 చిల్లీస్ తీసుకోండి. అవి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను దాంట్లో కావాల్సిన అంత ఉప్పు, కారం, పసుపు, మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ తీసుకున్నాను. నేను 1 hour ఇవి ఆనియన్స్ చేంజ్ అవుతాయి కలర్, అప్పుడు నేను ఇవన్నీ కలిసి దాంట్లో యాడ్ చేసేస్తాను. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం వీటిలోకి నేను చెప్పిన మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని నైస్గా మిక్స్ చేసుకున్నాం. అంతే అండి. యాక్చువల్గా ఇది కొంచెం స్టఫ్ మనకి ప్రిపేర్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలాగే మనం
మీకు ఎన్ని కావాలంటే యాక్చువల్గా నేను 4 ఎగ్ పఫ్స్కి అవుతుంది ఈ స్టఫ్. సో నేను 2 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాను, దాన్ని మిడిల్లో కట్ చేసుకుంటాను అనమాట. విదిన్ దట్ టైం మనం దాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా డవ్ కొంచెం స్టిఫ్గా అవుతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదా. సో నేను దీన్ని మళ్ళీ ఇంకొకసారి రెక్టాంగిల్లో ప్రెస్ చేసుకొని దాన్ని ఇంకొకసారి సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తానన్నమాట. చేసి మరీ ఫ్రిడ్జ్లో నియర్లీ హాఫ్ అన్ అవర్ మరీ నేను పెడతాను. ఆ డవ్తో నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. మీకు కావాలంటే అలా 3-4 టైమ్స్ మీరు పెట్టుకున్నా కానీ మీకు పఫ్ లేయర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే బటర్ ఉంటుందిగా ఇన్ మిడిల్లో. సో దట్స్ ద రీజన్. మీరు ఈ డవ్ని కొంచెం అటు ఇటు కొంచెం ఈ ఫ్లోర్ని ఏమంటారు, పిండిని కొంచెం మీరు తట్టుకుని అటు ఇటు సైడ్, అండ్ మీరు దీన్ని ఇంకొకసారి రెక్టాంగిల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలండి. అండ్ మీకు మిడిల్లో ఇది దీంట్లో బటర్ ఉంటుంది కాబట్టి అది కొంచెం కూల్ టెంపరేచర్ తగ్గి కొద్దీ మీకు బటర్ బయటకు వస్తుంది కదా, అందుకే మీరు కొంచెం ఈ పిండిని దానిపైన వేస్తూ మీరు దీన్ని ప్రెస్ చేయండి. మరీ రెక్టాంగిల్ షేప్లో ప్రెస్ చేయండి. ఇలా మనం రెక్టాంగిల్ షేప్లో మరి దీన్ని ఇలా ప్రెస్ చేసుకుని దీనికి మనం మరీ బటర్ అప్లై చేద్దాం. ఎంటైర్గా బటర్ అప్లై చేయండి, లేకపోతే 3 పార్ట్స్గా అనుకొని మనం 2 పార్ట్స్ వరకు బటర్ అప్లై చేసి దీన్ని ఇలా ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మామూలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అప్లై చేసి బుక్ లాగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా నేను బటన్ అప్లై చేసుకొని సేమ్ బుక్ ఫోల్డ్ చేస్తానండి. దీనికి కొంచెం అటు ఇటు కొంచెం పిండిని తడుపుకొని మనం సేమ్ ఇందాక చేసిన ప్రొసీజరే మనం దీనిపైన పెట్టేసి ఒక క్లాత్ మనం దానిపైన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇది హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 20 మినిట్స్ అయినా పెట్టచ్చు. టేక్ దిస్ వన్ ఇంటు దిస్. On low flame I have preheated this sand for 10 minutes. Guys, it's about 30 minutes and I have opened this from fridge. And ఫ్రిడ్జ్లో నుంచి నేను తీసానండి. దీనిపైన మనం మళ్ళీ ఫ్లోర్ని డస్ట్ చేస్తూ మనం దీన్ని కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకవేళ మీకు ఎన్ని పఫ్స్ కావాలో అన్ని పఫ్స్ చేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ని మీరు కట్ చేసుకొని మరి అట్లీస్ట్ ఒక 4 to 5 days తర్వాత కూడా మీరు మళ్ళీ పఫ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. And then I'm going to press that one in a rectangle shape and I'll be going to prepare puffs. See guys, నేను ఇందులో హాఫ్ కట్ చేసుకొని ఈ హాఫ్ని నేను మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాను. మనకి లేయర్స్ ఇలా కనిపిస్తుంది నీట్గా క్లియర్గా, బటర్ లేయర్స్ మనం అప్లై చేసాం కదా. ఇంకొక లేయర్ కూడా మీరు అప్లై చేశారనుకోండి 3 లేయర్స్ అవుతుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ దిస్ వన్. గైస్, మనం నీట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎండ్స్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ వి గోట్ ద స్క్వేర్ షేప్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కట్ దిస్ వన్ ఇంటూ మిడిల్. నేను 4 పీసెస్ చేస్తున్నాను దీన్ని. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ స్టఫ్ కొంచెం ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు 4 ఎగ్స్ని మనం కొంచెం సాల్ట్, జస్ట్ లైట్గా సాల్ట్ వేయండి చాలు. అండ్ లైట్గా ధనియాల పొడి, అండ్ కొంచెం కారం చేసి మనం పఫ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఆల్రెడీ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ లిటిల్ మిల్క్ టు దిస్. మిల్క్ యాడ్ చేసి నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసి ఫోల్డ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ మీకు 3 ఫోల్డ్స్ కావాలనుకుంటే 3 ఫోల్డ్స్ అయినా చేసుకోండి. 4 ఫోల్డ్స్ చేయండి. నేను 4 ఫోల్డ్సే చేస్తాను, ఎందుకంటే నేను దీన్ని ఇడ్లీ కుక్కర్లో చేయబోతున్నాను. ఇడ్లీ పెట్టుకుంటాం కదా, దాంట్లో నేను చేయబోతున్నాను.
నేను 4 ఎగ్ పఫ్స్ చేస్తున్నాను. ఈ 4 ఎగ్ పఫ్స్లో 2 ఓపెన్ చేశాను, 2 క్లోజ్, అంటే 2 కంప్లీట్ 4 ఎండ్స్ని క్లోజ్ చేశాను అనమాట. నేను దీన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటాను. సి గైస్, నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దానిపైన నేను 4 అలా పెట్టేసుకున్నాను. దీనికి బటర్ యాడ్ చేశాను. యాక్చువల్గా 2 లేయర్స్ ఉన్నాయి దీంట్లో. ఇడ్లీ పాత్ర కింద దానిపైన నేను ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా పెట్టాను. అండ్ పైన దానికి మాత్రం బటర్ అప్లై చేసేసి వీటన్నిటిని 4ని ప్లేస్ చేశాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ దిస్ వన్ ఇన్ టు దిస్. ఇలా పెట్టేసి మనం దీనికి క్లోజ్ చేసేద్దాం. ఆఫ్టర్ 30 minutes విల్ సీ వెదర్ ఇట్ ఈస్ కుక్ వెల్ ఆర్ నాట్. ఒకవేళ మనం ఒక కావాలంటే 25 minutes అలా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కానీ చాలాసార్లు మీరు ఓపెన్ చేసి చూడకండి, ఎందుకంటే అవి సరిగా కుక్ అవ్వవు. లెట్ ఇట్ కంప్లీట్లీ కుక్. సి గాయస్, యాక్చువల్లీ ఎగ్ పఫ్స్ చాలా బాగా కుక్ అవుతున్నాయి. యాక్చువల్గా నేను ఇప్పుడు దీని కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, నేను దీన్ని టర్న్ చేస్తాను. పైన చెడు కొంచెం అవ్వాలి కాబట్టి ఇవి ఆల్మోస్ట్ అయినాయండి. నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఐ విల్ టర్న్ దిస్. జస్ట్ కలర్ చేంజింగ్ కోసం అని చెప్పేసి నేను అన్నిటిని తిప్పేస్తాను. సి గాయస్, నేను అవతల సైడ్కి మొత్తం టర్న్ చేసేసాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చాలా టేస్ట్గా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా లేయర్స్ కూడా వస్తాయి మీకు. మీరు ఇంకా కావాలంటే ఇంకొక లేయర్ని కూడా మీరు ఫస్ట్ చేసుకునేటప్పుడు డవ్ చేసుకునేటప్పుడు ఇంకొక లేయర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్లఫీగా వస్తుంది. అండ్ సి గాయస్, యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక 5-10 minutes మళ్ళీ పెట్టేస్తాను, క్లోజ్ చేసేస్తాను. సో అదే నేను కూడా ఫ్రై అయ్యేలాగును. గాయస్, ఇట్స్ రియలీ అమేజింగ్ యాక్చువల్లీ. సీ హౌ ద పఫ్ ఇస్. And I'll turn each and everything. Food I will be turning. It's really awesome guys. See how it is cooked actually. మీరు ఇలా మిల్క్ వాష్ చేశారనుకోండి పైన, నీట్గా పైన అంతా కూడా మీకు నీట్గా కుక్ అవుతుంది అనమాట. చాలా లేయర్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఎగ్ పఫ్వి. సో awesome guys, try it at once and see, follow my recipe. And ఈవెన్ ఇడ్లీ కుక్కర్లో కూడా మీరు ఇలా ఎగ్ పఫ్ చేసుకోవచ్చండి. అండ్ సి 30 to 40 minutes కూడా మీకు కుక్ అయిపోతుంది ఇడ్లీ కుక్కర్లో అయితే. అదే మీరు సపరేట్ ప్యాన్ పెట్టి చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ నియర్లీ, అంటే ఎయిర్ బయటికి పోకుండా ఉండాలి కాబట్టి. ఒకవేళ ఎయిర్ బయటికి వెళ్తే మీకు టైం టేకింగ్. ఎయిర్ బయటికి వెళ్ళడం లేదు అంటే, లోపల నుంచి హీట్ బయటికి వెళ్ళడం లేదు అని అంటే మీకు బాగా కుక్ అవుతుంది అనమాట. సి వైట్. Thank you so much for watching my videos guys. And if you like my recipe and if you like my cooking style, and please like and subscribe to my channel, and I'll be coming up with a brand new recipe in the next week or else next coming days. Keep waiting till then. Please always cook with Sanju Sanjukta. Thank you guys.